చిన్న లడ్డు శ్రీశైలం గౌడ్ గారు, మూడో లడ్డు రామ్ చరణ్ మెగాస్టార్ దగ్గరికి రావాలి బాబు. కలిసి కూడా రాజేశ్వరి గారు వాళ్ళ భర్త తప్పకుండా రావాల్సిందిగా మనవి. కొద్దిగా వీలైనందరూ ప్రేక్షకులాగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. కొద్దిగా జరగండి సార్. అదే అదే మళ్ళీ 45 కూడా అయితే 9 వస్తుంది. 37 రాజేశ్వరు, 37,000 రూపాయలు రాజేశ్వరి. ఫ్యామిలీలందరూ మెల్లగా జాగ్రత్తగా పోతే ఇక్కడ ఎవరు గప్సుపులు ఏం కావాలి, కట్లెట్స్ ఏం కావాలి ఉన్నాయి. సరేనా? 3 లక్షలు డాలర్ గారు అంత కరెన్సీ చెక్కింగ్ చేసుకుంటాం. ఏం టెన్షన్ పడద్దు. ఏపార్లేదు ఇంకా 10 నిమిషాలు నాకు ఆకలి టైం అయితే లేదు. ఇంకా మెల్లగట్ట 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు గట్టిగా తీసుకోవాలి. ఒకటే పెద్ద అయితే మన రెండని మాత్రం ఆశపడద్దు. అంటే 3 లక్షలు 2 లక్షల 51 2 లక్షల 51 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు 3 దయచేసి 2,50,000 తరుణ్ రెడ్డి గారు 2,50,000 తరుణ్ రెడ్డి 2,30,000 రూపాయలు తరుణ్ రెడ్డి గారు. మన ఠాకూర్ గురించి నేను 2 నిమిషాలు చెప్తా. పోయినసారి మన ఈ షెడ్ ఎంత షెడ్ అలానే చేశాడు. ఎందుకంటే ఆయన ఎవరో తెలవాలి. మన ఇప్పుడు కూడా ఈ ముందుల మంటపము మాన్సర్ మన ఠాకూరే. మన ఠాకూరు ఆల్రెడీ మన బిల్డింగులు మన షెడ్ తెలుసు. ఈయన మన క్రిమినల్ లో ఉంటాడు. ఎవరు కాదు మన ఠాకూర్. చెప్పాల్సిందిగా నా బాధ్యత.
ఒక నిమిషం బాగుంది ఒక నిమిషం చూస్తాం ఒక కన్ను అక్కడే పెట్టాము ఒక కన్ను కంప్లీట్ అక్కడే తాగకూడదు అక్కడ ఒకటి పెట్టినా ఇంకో కన్ను ఒకటి పెట్టి కన్ను ఖచ్చితంగా అక్కడే ఉంటుంది రెండోసారి రాజేశ్వరి గారు మూడోసారి రాజేశ్వరి గారు చాలా సంతోషం. సాయిప్రియ కాలనీలో డ్రీమ్ ల్యాండ్ కాలనీ సాయిప్రియ కదా రెండు కాలనీల మధ్యలో ఇవాళ వినాయక చవితి పురస్కరించుకొని మన కాలనీలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా పూజించే వినాయకుని నిలబెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని నిష్ఠమ నియమాలతోని ఆధ్యాత్మిక చింతన భావనతోని నవరాత్రులు 11 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆ భగవంతుని కొలవడం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకుని పూజించుకొని ఆ కార్యక్రమం శ్రీకారం చుడతాం కాబట్టి ఆ వినాయకుని ఏం వేడుకుంటామంటే మేము చేపట్టే కార్యక్రమం అది పెళ్లైనా గృహమైనా ఇంకే కార్యక్రమమైనా ఇలా నిర్దోషంగా నిర్వీయంగా సఫలీకృతం కావాలని ఆ భగవంతుని కొలుస్తాం కాబట్టి మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం కనులార విందుగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఆ యొక్క వినాయకుడిని పార్వతీదేవి యొక్క ఒడిలో నుంచి గంగమ్మ ఒడిలోనికి పంపడానికి ప్రతి ఒక్కరము కూడా ఇవల్ల ఈ కార్యక్రమం తీసుకొని చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా కనులార విందు ఉంది. మా అక్కలకు మా అమ్మలకు అందరికీ తెలియదు ఒకటే ఒకటి, మనం అందరము చెడు మార్గాన నడవద్దు.
ఒక ఆధ్యాత్మ చింతన మనం అలవాటు చేసుకోవాలి. వీళ్ళు అయ్యగారు వచ్చిండేది పూజలు కాదు, అయ్యగారి కంటే ఎక్కువ పూజలు చేసే ప్రయత్నం మనం అందరం చేసుకుంటే మన కుటుంబం మన కుటుంబము మన పిల్లలు ఒక సన్మార్గంలో నడచడానికి ఈ ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మీరందరూ ఏమంటారంటే ఒక మాట చెప్తా, ఈరోజు పిల్లలు కూడా ఇవాళ అక్కడక్కడ ఇష్టానుసారంగా చెడు బానిసలు గురవుతున్నారు కాబట్టి మనం పాతకాలంలో లేచి ఇవాళ బ్రహ్మముహూర్తంలో లేచి మనమందరం కూడా ఆ పిల్లలను భక్తి మార్గం అలవాటు చేసినట్లయితే ఆ భక్తికి లీనమై ఇవాళ చెడు బానిసలు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా నన్ను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పిలిచి ఇంత ఆనందంలో మునిగి తేల్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పూజారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.